వరంగల్ జిల్లా గీసుకొండలోని మాచాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఎలకొర్తి హవేలీకి చెందినటువంటి శివకుమార్ బైక్పై వెళ్తుండగా వీధి కుక్కలు తరిమాయి. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, అసలు ఏం జరిగింది? కుక్కలు ఎందుకు వెంటబడ్డాయి? ప్రస్తుతం అక్కడ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? సాయి, వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఎలుగుర్తి హవేలి గ్రామానికి చెందినటువంటి శివకుమార్ అనే ప్రైవేట్ ఎంప్లాయ్ అర్ధరాత్రి ఒంటరిగా వస్తున్న క్రమంలో వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కల నుండి తప్పించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే బైక్ వేగంగా నడిపి మురికాలలో శివకుమార్ అనే వ్యక్తి పడిపడ్డాడు. తీవ్ర గాయాలతో శివకుమార్ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటపడినటువంటి వీధి కుక్కల కాపాడుకున్నటువంటి ప్రయత్నంలో యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో కావచ్చు, కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తలకు పెద్ద ఎత్తున గాయాలై అక్కడక్కడే మృతినట్టుగా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసుకుని ద్విచక్ర వాహనంపై రాత్రికి ఇంటికి వస్తున్నటువంటి క్రమంలోనే కాసేపట్లోనే ఇంటికి చేరుకుంటాడు అన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎదురు చూసిన నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వారంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మృతుని సోదరుడు నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక మంది గతంలో వరంగల్ కావచ్చు, హన్మకొండ నగరంలో కావచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల బెడద ఉంది. అనేక మంది చిన్నారులకు పెద్దవాళ్లకు గాయాలై ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మల్సాపూర్ జరిగిన ఘటన అయితే అందరినీ కలిసివేస్తా ఉంది. సాయి, థ్యాంక్ యూ తిరుపతి.